దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే పాలు నీరు నీరక్షీర న్యాయం తెలవటం అది హంసకే సాధ్యం. అంటే ఏది మంచి ఏది చెడు అని విశ్లేషించి విచారించే తత్వం సొంతం చేసుకున్న హంసలు మనకు జ్ఞానానికి సింబాలిక్గా వెలుగుతూ మెదులుతూ ఉన్నాయి మన కళ్ళల్లో. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వందలాది మంది ప్రత్యక్షంగా పాల్గొంటున్న భక్తులకు, పాల్గొనబోతున్న లక్షలాది మంది భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు పుష్కరోత్సవ వేదిక నుండి. ఒక్కసారి చూడండి, ఎండ ఇబ్బంది పెట్టకుండా చేసిన చలువ పందిళ్ళు, అలాగే మొట్టమొదటిసారిగా ఈ గంగా యమున నదులతో అంతర్వాహినిగా ప్రయాగ వద్ద కలిసి ప్రవహించటం వల్ల ప్రయాగను త్రివేణి సంగమం అంటాం. గోదావరి ప్రాణహిత నదులతో కలిసి అంతర్వాహినిగా సరస్వతి ప్రవహిస్తున్నందున ఈ కాళేశ్వరాన్ని కూడా మనం అత్యంత పవిత్రమైన మహిమాన్వితమైన త్రివేణి సంగమంగా చూసుకుంటూ ఉన్నాం. ఉత్తరాన ప్రయాగలో, దక్షిణ భారతంలో కేవలం కాళేశ్వరంలో మాత్రమే త్రివేణి సంగమం సాధ్యమవుతోంది. అందుకే పవిత్ర సరస్వతి పుష్కర స్నానం చేస్తే చాలు సమస్త పాపాలు తొలగిపోతాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం. ఈ కాళేశ్వరం దగ్గర గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదుల త్రివేణి సంగమ ప్రవాహం తీరంలో, త్రివేణి సంగమ తీరంలో ఈ రోజు నుంచి 26వ తేదీ దాకా 12 రోజుల సరస్వతి పుష్కరాల్లో అందరూ పుష్కలంగా పాల్గొనవలసిందిగా కోరుతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ. ఈరోజు మాధవానంద సరస్వతి స్వామివారు పాల్గొన్నారు. గురు మదానంద సరస్వతి పీఠాధీశులు. రేపు పరిపూర్ణానంద స్వామి, ఎల్లుండి సచ్చిదానంద సరస్వతి స్వామి, ఆవలెల్లుండి అభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామి, 19వ తేదీ మహామండలేశ్వర ఆచార్య సంవిధానంద సరస్వతి మహారాజస్వామి, హంపి విరూపాక్ష పీఠాధీశులు విద్యారణ్య భారతీ స్వామి 23వ తేదీన, యోగానంద సరస్వతి స్వామి 25వ తేదీన పాల్గొంటారు ఈ మహాసరస్వతి పుష్కరోత్సవంలో. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ ఐటీ మినిస్టర్ శ్రీధర్బాబు గారికి, ఆనరబుల్ ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ్ గారికి, ఆనరబుల్ బీసీ వెల్ఫేర్ అండ్ ట్రాన్స్ఫర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి, ఆనరబుల్ రెవెన్యూ అండ్ హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే తెలంగాణ వివిధ నియోజకవర్గాల గౌరవనీయులైన శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్కి, చీఫ్ అడ్వైజర్ ఆనరబుల్ సీఎం వేం నరేందర్ రెడ్డి గారికి, ఇంకా ఎందరో మహానుభావులు అందరకు ఈ పుష్కరోత్సవ శుభాకాంక్షలు. ఆ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆశీస్సులు వారికి సదా కలగాలని కోరుతూ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్ శ్రీమతి శైలజ రామయ్య గారు సీనియర్ ఐఏఎస్ అధికారిని, ఎండోమెంట్ కమిషనర్ ఎస్ వెంకటరావు ఐఏఎస్, జిల్లా కలెక్టర్ శ్రీ రాహుల్ శర్మ ఐఏఎస్, అడిషనల్ కలెక్టర్ శ్రీ అశోక్ కుమార్ గారు, స్పెషల్ కమిషనర్ ఐఎన్పిఎస్ శ్రీ వినయ్ కృష్ణారెడ్డి ఐఏఎస్, ఐజీ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్, మరొక ఐజీ శ్రీ కమలాసన్ రెడ్డి ఐపీఎస్, ఎస్పీ శ్రీ కిరణ్ ఖరే ఐపీఎస్, అడిషనల్ శ్రీ చిత్తరంజన్ ఐపీఎస్, అలాగే సిఎంఓ కార్యాలయం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు గారు, ఇంకా మన కాళేశ్వర దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఈఓఎస్ మహేష్ గారు, సూపరింటెండెంట్ శ్రీనివాస్ గారు, ప్రధాన అర్చకులు పనకంటి ఫణేంద్ర శర్మ గారు, వేద పండితులు పరిమి సుబ్రహ్మణ్య శర్మ గారు, అర్చకులు కాకిరాల పవన శర్మ గారు, ఇంకా అర్చక స్వాములందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ సందర్భంలో అందజేస్తోంది ఈ వేదిక. సహ్యాద్రి యుద్భవ నవ ప్రాణహిత తరంగి అంతర్విశేష మృదుగామిని తీర్థశోభే. సహ్యాద్రి యుద్భవ నవ ప్రాణహిత తరంగి, సహ్యాద్రిలో పుట్టిన ప్రాణహిత తరంగాలతో అంతర్గామినిగా ఉన్న తీర్థం శోభిస్తోంది. స్నానం కరోమి మమ పాప హరే త్రివేణి. ఓ తల్లి, ఓ త్రివేణి సంగమ మాత, మా పాపాల్ని దూరం చేయి, నేను స్నానం చేస్తాను అంటోంది ప్రతి భక్త హృదయం. డాక్టర్ మాడుగుల భాస్కర శర్మ గారు రాసిన అద్భుత శ్లోకం ఇది. తిస్రార్థకోటి సురసేవిత గుప్తరూపి
అజ్ఞాన జ్ఞాన కృతదోష నివారణాంబే స్నానం కరోమి మమ పాప హరే త్రివేణి దేవీ నమోస్తు మమ దోష హరే జయోస్తు. పాపాల్ని హరించటమే కాదు, శుభాల్నిచ్చి జయాన్ని కూడా ఇస్తుంది. అదే నిజమైన దైవీ శక్తి. ఒకే పానవట్టం మీద కొలువై ఉన్న కాళేశ్వర ముక్తేశ్వర స్వామివార్ల ఆశీస్సులు అందుకోవటానికి కొద్దిసేపట్లోనే అక్కడికి వెళ్తారు ఆనరబుల్ సీఎం. అదిగో మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. సరస్వతి పుష్కరోత్సవ సందర్భంలో మరి బ్రాహ్మణోత్తముల మధ్య, వేద పండితుల వేదధ్వానాల మధ్య, ఆశీస్సుల మధ్య ఈ పవిత్ర పుష్కర స్నానాన్ని ఆచరిస్తున్న భక్తుల్ని చూస్తూ ఉన్నాం. ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్, ఇంకా పెద్దలందరూ పాల్గొంటున్నారు. ఇక్కడి నుంచి వారు ఆలయానికి వెళ్ళి పూజాధికారులు గావించి మళ్ళీ మన దగ్గరకు వస్తారు. అప్పుడు చల్లని సాయం వేళ మరి ఆనరబుల్ సీఎం గారి నోట చల్లని మాటలు విందాం. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ శ్రీధర్ బాబు గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎండోమెంట్స్ కొండా సురేఖ్ గారు, ఆనరబుల్ సీఎం గారు, ఇంకా ఇతర పెద్దల శుభాకాంక్షలు అందుకుందాం. వ్యాసాది దివ్య మునిపూజిత తీర్థమాతి వీణాది పద్మశుక పుస్తక హస్తశోభి హంసా విహార వసితాద్భుత తేజశుక్లి వాణి విధాత రసనాగ్రవసే నమామి. మనం కొన్ని రోజుల క్రితమే చూసాం, యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ఆ విమాన గోపురాన్ని ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రారంభించారు 63 కిలోల బంగారం తాపడంతో. అదిగో పవిత్ర పుష్కర స్నానాన్ని ఆచరిస్తున్నారు ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్, ఇంకా పెద్దలు. వారితో ఈ పవిత్ర పుష్కరోత్సవ వేళ యావత్ దేవతల ఆశీస్సులు మనకు బ్రాహ్మణ ముఖంగా అందుతున్నాయి. కాళేశ్వరం దేవస్థాన ప్రధాన అర్చకులు, అర్చక స్వాములు, వేద పండితులు ఎందరో పాల్గొంటూ ఉన్నారు. పనకంటి ఫణేంద్ర శర్మ గారు, పరిమి సుబ్రహ్మణ్య శర్మ గారు, కాకిరాల పవన్ శర్మ గారు, శివపురం వినయ్ శర్మ గారు, ఇంకా ఎందరో అందరి నోట పలుకుతున్న ఆశీస్సులు మరి యావత్ తెలంగాణ ప్రజలకు శుభాలు కలగాలంటూ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రార్థనలు ఫలించాలని కోరుతోంది యావత్ భక్తలోకం. భక్తుల సౌకర్యం కోసం 19 శాఖలు, 19 డిపార్ట్మెంట్స్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చేస్తున్న కృషి మనం చూస్తూ ఉన్నాం. పుష్కరాల సందర్భంగా 100 రూముల వసతి గృహం, 100 రూమ్స్ చౌల్ట్రీ గెస్ట్ హౌస్, డార్మేటరీ భవనం నిన్ననే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ శ్రీధర్ బాబు గారు ప్రారంభించారు. అందులో కూడా స్థానిక పెద్దలందరూ పాల్గొన్నారు. అలాగే 100 రూమ్స్ తోటి టెంట్ సిటీ ఏర్పాటు చేశారు. ఇందాకే సీఎం గారు కూడా చూశారు. మరి స్నానం కోసం షవర్లు, దుస్తులు మార్చుకునే గదులు, చలవ పందిళ్ళు, ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంకులు, త్రాగునీటి ఏర్పాటు, దేవాలయం చుట్టూ సీసీ రోడ్లు, పిండ ప్రధాన మంటపం, శాశ్వత మరుగుదొడ్లు, స్నానం గదుల నిర్మాణం, వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు వైభవోపేతంగా నిర్వహించేందుకు 40 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఏర్పాట్లన్నీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈజ్ వెరీ హ్యాపీ టు షేర్ మైల్ స్టోన్స్ ఇన్ దిస్ ప్రజాప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడ్డ ప్రజాప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ పక్షాన సరస్వతి పుష్కరమ్స్ కమెన్స్ టుడే అండ్ అప్ టు 27th May. గవర్నమెంట్ శాంక్షన్ 40 crores ఫర్ గ్రాండ్ కండక్ట్ ఆఫ్ దిస్ పుష్కరమ్స్. Gold plating to Vimana Gopuram of Sri Lakshmi Narasimha Swami Devasthanam Yadagirigutta with estimated gold of 63 kg approximately. Establishment of Veda Pathshala at Yadagirigutta. Development of Vemulavada Raja Rajar Swami Devasthanam. మన వేములవాడ ఎమ్మెల్యే విప్ అలాగే ఆది శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. వేములవాడ కూడా 76 కోట్ల రూపాయలతో టెంపుల్ ఎక్స్పాన్షన్ కోసం మరి ఆనరబుల్ సీఎం గారు శాంక్షన్ చేశారు. అక్కడ అన్నదాన మంటపం, అలాగే అన్నదాన సత్రం,
కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించడం జరుగుతోంది. ఇక వేములవాడ డెవలప్మెంట్ అథారిటీ అనేది హెచ్ఎండి నిధులతో ప్రత్యేకమైన బద్దిపోచమ్మ ఆలయాన్ని డెవలప్ చేయడం జరుగుతోంది. అలాగే భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానాన్ని 60 కోట్ల రూపాయలతో మరింత సౌకర్యవంతంగా మలచడం జరుగుతోంది. కొడవటంచ భూపాలపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, అలాగే ముఖ్యమంత్రి గారి సందర్శన చాలాసార్లు మనం చూసాం పత్రికల్లో, టీవీల్లో. కురుమూర్తి వెంకటేశ్వర స్వామి దేవస్థానం, కురుమూర్తి స్వామిని దర్శించుకున్న ఆనరబుల్ సీఎం. అక్కడ కూడా 110 కోట్ల రూపాయలు కేటాయించి దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యక్రమాలు చేపడుతోంది. అలాగే Government sanctioned 30 crores from SDF and Kuda for Bhadrakali Devasthanam Warangal, for Sthanal Lakshmipuram Vaira Khammam, Maruti Mandir Salabadpur Madnur Kamareddy, Narsimulped Mahbubad district వెంకటేశ్వర స్వామి దేవస్థానం కోసం మనకు తెలుసు. నర్సింహులపేట మహబూబాద్లో కూడా వెంకటేశ్వర స్వామి వారు వేంచేసి ఉన్నారు. ఇప్పుడు 1 కోటి రూపాయలు కేటాయించడం జరిగింది. అందులో 67 లక్షల రూపాయల పని ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది భక్తుల సౌకర్యం కోసం. అలాగే స్పెషల్ డ్రైవ్లో కార్యక్రమాలు చేపడుతోంది ఎండోమెంట్ డిపార్ట్మెంట్. మహాసరస్వతి చతుర్వేద మూర్తులు ఈ వేదిక నుంచి ఆశీర్వాదం అందిస్తూ ఉంటే, గోదావరి ప్రాణహిత అంతర్వాహిని సరస్వతీ మాత చల్లని జలాల అలలతో ఆశీర్వాదాలు అందిస్తూ ఉంటే, పుష్కర స్నానాన్ని ఆచరించి తీరం దగ్గరకు వేయించేసిన పెద్దలందరికీ ఈ పవిత్ర పుష్కరోత్సవ సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, ఇంకా ఇతర అధికారులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అమర్చులు గౌరవనీయులు కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో అందజేస్తున్న సాదర సత్కార సన్మాన ప్రసాదాలు చూస్తూ ఉన్నాం తెరపైన.